యువరానా, ఈ అమ్మాయి చెప్తుందంతా అబద్ధం. ఇంట్లో నుంచి అలిగి వెళ్లిపోయిన అమ్మాయి ఎవరినో చూసి నా క్లయింట్స్ అనుకుని అపోహపడైనా ఉండాలి, లేదా వాళ్ళ బాబాయ్ పిన్ని చెప్పిన మాటలు వినైనా వీళ్ళే అని చెప్పుండాలి. లేదు, నేను నిజంగా చెప్తున్నాను. వీళ్ళ రోజు ఆ అక్కలిద్దరిని బలవంతంగా తీసుకెళ్లడం. షట్ అప్! ఇంట్లో నుంచి మీరే అలిగి వెళ్లిపోయాను అంటున్నారు. ఆ టైంలో మీరు చూసింది వీళ్ళనే అని ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నీతో అబద్ధం చెప్పిస్తున్నారు. ఒప్పుకో, అబద్ధం చెప్తున్నావు. ఒప్పుకో. మృణాలిని గారు, బిహేవ్ యువర్ సెల్ఫ్. యువర్ ఆనర్, మృణాలిని గారు సాక్షిని భయపెట్టాలని చూస్తున్నారు. ఒక చిన్న పిల్లతో ఇలాగేనా ప్రవర్తించేది? మృణాలిని గారు, మీరు సాక్షి మైనర్ అన్న విషయం గుర్తుంచుకోండి. తనని ప్రశ్నలు అడగండి, కానీ ఆమెను భయపెట్టేలా లేదా ఒత్తిడికి గురి చేసే విధంగా మాట్లాడకండి. సారీ యువర్ ఆనర్. ఓకే, వాళ్ళని చూసానంటున్నావు కదా, అంటే వాళ్ళు ఎలా వచ్చారు? అదే దేనిలో వచ్చారు? కార్లో వచ్చారా లేదా బైక్లో వచ్చారా? జీప్ లో వచ్చారు. యువర్ ఆనర్, కవిత, ఐశ్వర్యలను కూడా క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. నిజమేనా? మిమ్మల్ని తీసుకెళ్ళింది జీప్ లోనేనా? అవును మేడం. అతను మిమ్మల్ని తీసుకెళ్తున్నప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాడు? అంటే గుర్తులేదా? పోనీ నీకు గుర్తుందా అతను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాడో? పింకా, రెడ్డా, బ్లూనా? గుర్తొచ్చింది, బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు. వావ్, సూపర్ యువర్ ఆనర్. అంత చీకట్లో కూడా బ్లాక్ కలర్ డ్రెస్ అని స్పష్టంగా చెప్తోంది. బాధితుల జ్ఞాపకాల్లో లేని విషయం ఈ సాక్షి జ్ఞాపకాల్లో ఎలా ఉంటుంది? ఈ ఒక్క అంశమే చెప్తోంది, ఈ బాలిక చెప్పిన సాక్ష్యం నిజమైంది కాదు అని. తనతో కావాలనే అలా చెప్పించారన్న విషయం స్పష్టంగా నిర్ధారణ అవుతోంది. యువర్ ఆనర్, నిజమేంటో తెలిసిపోయింది కాబట్టి ఇప్పటికైనా నా క్లయింట్స్ కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మృణాలిని గారు నా సాక్షి చూసిన నిజాన్ని అబద్ధం అని నిరూపించడానికి చాలా కష్టపడుతున్నట్టున్నారు. ఇప్పుడే నేను ప్రూవ్ చేస్తాను. నేను దుర్గేష్ వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేయాలని అనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నేనెవరిని? మాకు అపోజిషన్ గా వాదించే లాయర్వి. ఓ అవునా? నిజంగానే మీకు అపోజిషన్ గా వాదిస్తున్నానా? అవును. అయితే నా పేరేంటి? దిస్ ఇస్ ఇర్రెలెవెంట్ క్వశ్చన్ యువర్ ఆనర్. మృణాలిని గారు, మీరు ఆగండి, తనని ప్రూవ్ చేయనివ్వండి. యువర్ ఆనర్, వీళ్ల కేసుకి సంబంధించి నేను ఇప్పటికీ 3 times బెయిల్ కి వ్యతిరేకంగా వాదించాను. అలాంటిది ఇప్పటి వరకు ఇతనికి నా పేరు తెలీదు. 3 సార్లు ఆపోజిట్ గా వాదించే లాయర్ పేరు గుర్తు లేకపోవడం మరీ విడ్డూరం. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఛాన్సీ, నీ పేరు గుర్తుంచుకోవాల్సినంత గొప్ప పేరేం కాదు కదా. ఎవరైనా తన తరపున వాదించే లాయర్ పేరు గుర్తుపెట్టుకుంటారు, కానీ మనకు ఆపోజిట్ గా వాదించే లాయర్ పేరు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? మృణాలిని గారు, నేను మీ దృష్టిలో గొప్ప లాయర్ని అవునో కాదో అందరికంటే మీకే ఎక్కువ తెలుసు. ఝాన్సీ గారు, మృణాలిని గారు, పర్సనల్ విషయాలు ప్రస్తావించకండి. కేసుకు సంబంధించిన టాపిక్ మాత్రం మాట్లాడండి. సారీ Sorry, యువర్ Your ఆనర్. సాధారణంగా తనపై దాడి చేసిన వ్యక్తి
ముఖాన్ని గుర్తు పెట్టుకుంటారు కానీ అతను ధరించిన దుస్తుల్ని కాదు. కారణం, నేరానికి గురవుతున్న బాధితులు భయాందోళనలో ఉంటారు. యువర్ ఆనర్,